షహజాద్ భట్టి అనేటటువంటి వాడు పాకిస్తాన్‌లో పబ్లిక్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలో మాట్లాడుతుంటాడు. ఇదివరకు జకీర్ నాయక్ ఎట్లాగో ఇతను కూడా అట్లాగే. నవ్వుతా, సరదాగా, ఎంజాయబుల్‌గా మాట్లాడుతూ ముస్లిం యువతని పక్కదోవ పట్టించడం, తీవ్రవాదం వైపుకి మళ్లించడం చేసేటటువంటి వ్యక్తి. ఇతను పాకిస్తాన్ నుంచి నడుపుతున్నాడంటే ఐఎస్ఐ హస్తం ఉందన్నటువంటిది భారత ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క. ఇలాంటి అనేక మంది చేత పాకిస్తాన్ చేయిస్తుందన్నాడు. ఈ షహజాద్ భట్టి బ్యాచ్ మొన్న ఆగస్టు 15న దేశవ్యాప్తంగా బాంబు పేలుడు సృష్టించడానికి పాకిస్తాన్ నుంచి డబ్బులు, పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అక్కర్లేకుండా వీళ్ళే బాంబులు తయారు చేసేందుకు యూట్యూబ్లలో వీళ్ళకి ఎలా బాంబులు తయారు చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. వాటితో వాళ్ళు ప్రిపేర్ అవుతుండగా 253 మందిని ఏకకాలంలో అరెస్ట్ చేశాము అన్నటువంటిది అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు ఆ షహజాద్ భట్టి ఓపెన్గా అమిత్ షాకి ఛాలెంజ్ చేస్తున్నాడు. భారత ఏజెన్సీస్ నన్ను పట్టుకోలేవు, ఎన్ఐఏ నన్ను ఏమీ చేయలేవు, అందుకని నేను రెడ్ కార్నర్ నోటీస్ని మాత్రం ఇష్యూ చేసింది, అది దేనికి పనికిరాదు, నా దగ్గరికి వాళ్ళు రీచ్ కాలేరు అన్నటువంటి చెప్పుకొచ్చాడు. అలాగే రిటాలియేషన్, వాళ్ళని అరెస్ట్ చేయించి నా ప్లాన్ని దెబ్బ కొట్టినందుకు ఫైనల్గా మిమ్మల్ని ఏం చేయాలో అలా చేస్తాను టార్గెటెడ్గా అన్నటువంటి పాయింట్ని చెప్తున్నాడు.